కృష్ణ పరమాత్మ ఈ ప్రపంచం మీద కష్టమైన వాడు ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రపంచం మీద ప్రతి కష్టమైన వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు రైతన్న. ఈ ప్రపంచం మీద వానాగాలి వచ్చేది రైతుకి. ఈ ప్రపంచం మీద భూకంపం వచ్చేది రైతుకి. ఈ ప్రపంచం మీద ఎండావాన తగిలేది రైతుకి. ఈ ప్రపంచం మీద పురుగు పొట్టు వచ్చేది రైతుకి. ఈ ప్రపంచం మీద ఆకలి వేసేది రైతుకి. ఈ ప్రపంచం మీద భయమైనది రైతుకి. ఈ ప్రపంచం మీద పురుగుల మందు తాగి చనిపోయిన వాడు రైతే. అంటే రైతు రాజు అంటారు. ఎలా రాజు? రైతు ఎలా రాజు? బురదలో కుక్కి ఆకలితో చనిపోయి మంచి వస్త్రం వేసుకోలేక, తల మీద నూనె రాసుకోలేక, కాలుకు చెప్పులు వేసుకోలేక, కళ్ళకి కలజోడు వేసుకోలేక, అంటే రైతు రాజే. కావలసిన ప్రతి ఫలము శతకోటి జీవులకి కూడా ఆహారం అందిస్తున్నాడు రైతు. తన యజమానికి అడగకుండా ప్రతి ప్రాణియందు కూడా తన పండించిన పంట తీసుకొని తింటున్నాయి శతకోటి జీవులు. తనకి అడగకుండా తన పండించిన పంట సీమ నుండి సింహం వరకు కూడా అవి తీసుకుని అవి సంతోషంగా జీవిస్తున్నాయి. రైతన్నకి యాడ్సప్ చెప్పండి, రైతన్నకి సలామ కొట్టండి, రైతన్నకి కృతజ్ఞతలు చేస్తుండండి. ఒక ఉద్యోగం చేసేవాడు ఆడికి కొన్ని కష్టాలు తన యజమాని దగ్గరే ఒత్తిడుంటుంది. ఒక ఉద్యోగం చేసేవాడు తనకన్నా అధికారస్తుడి దగ్గరే ఒత్తిడి ఉంటుంది. కానీ రైతుకి ఎన్ని దెబ్బలు ఉన్నాయి చెప్పండి? దెబ్బ మీద దెబ్బ. చేతికి వచ్చే సమయంలో ఉన్న పంట చేయి జారిపోతుంది. రైతన్న అయినా తట్టుకుని నిలబడతాడు. ఒక ఏడాది ఒక పంట పోయినా మళ్ళీ పంట కోసము వేటేస్తాడు. ఆ పంట పోయినా మళ్ళీ పంటకి వేటేస్తాడు. రైతు ఎప్పుడు నిలబడతాడు. రైతన్నకి కృతజ్ఞతలు చేయండి. ఒక ఉద్యోగస్తుడు ఒక నెల జీతము గవర్నమెంట్ డ్రాప్ చేస్తే వాళ్ళు ట్రైకి పెడతామంటారు. కానీ రైతన్న ఎక్కడ ట్రైకి పెడతాడు? భగవంతుడికి ట్రైకి పెడతాడు. పరమాత్మ, నేను ఉడుస్తున్నాను, నాటుతున్నాను, అది పండడానికి నువ్వు వర్షం కురిస్తే నా పంట పండుతుందని భగవంతుడితో ఫైటింగ్ చేస్తాడు. రైతు ఎప్పుడూ రాజే. ఈ ప్రపంచం మీద శతకోటి దేవతలకి కూడా ఆహారం ఇచ్చేవాడు ఒక రైతు. ఈ ప్రపంచం మీద శతకోటి బాధలు వచ్చేవాడు రైతు. ఈరోజు రైతుకి మనము ఏ విధంగా నమస్కరించినా సరిపోవట్లేదని తెలుసుకోవడమే ధర్మముగా భావించవచ్చు.